నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాహుల్ పెళ్లెప్పుడు 5 పదులు దాటినా బాసిగం కట్టుకొని రాహుల్ గాంధీ ఈ ఏడాదైనా వివాహ బంధంలోకి అడుగు పెడతారా? ప్రస్తుతం నేషనల్ వైడ్ ఇదే ట్రెండింగ్ టాపిక్. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా? ఎన్ని సీట్లు వస్తాయన్నది సెకండరీ. అయితే ఇన్నాళ్ళు పెళ్లి వార్తలు వినగానే సిగ్గుపడే రాహుల్ తాజాగా మనసు మార్చుకున్నాడో లేక వయసు అయిపోతుందని గ్రహించాడో గానీ త్వరలో చేసుకుంటారని తేల్చి చెప్పేశాడు. రాహుల్ గాంధీ పెళ్లెప్పుడు? ఎక్కడికెళ్లినా ఎవరి నోట విన్నా రాహుల్ పెళ్లి మాట. ఓట్లు సీట్ల కంటే యువరాజు పెళ్లిపైనే చర్చ. 1970 జూన్ 19వ తేదీ. ఇది రాహుల్ గాంధీ పుట్టినరోజు. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ వయసు 53 ఏళ్లు, అక్షరాల 53 సంవత్సరాలు. సగటు భారతీయుడి పెళ్లి వయసు 30 ఏళ్లు కాగా, జీవితంలో సెట్ అవ్వాలనో లేక ఇతర కారణాల వల్లనో 35-40 ఏళ్ల వయసు వరకు కూడా కొందరు పెళ్లి చేసుకోరు. అయితే రాహుల్ గాంధీ మాత్రం 5 పదులు దాటినా నుదుటిన బాసికం కట్టించుకోవడం లేదు. నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టించుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఓట్లు సీట్ల కంటే రాహుల్ గాంధీ పెళ్లిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ప్రచారంలో రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు, పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నావు అనే ప్రశ్నలే యువరాజుకు ఎదురవుతున్నాయి. దీంతో రాహుల్ గాంధీ పెళ్లిపై చర్చ ప్రస్తుతం కంట్రీవైడ్ గా హాట్ టాపిక్ గా అయ్యింది. దీనికి తోడు పెళ్లికి ఇదే సరైన సమయం అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ఇకనైనా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని తల్లి సోనియా, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తెగ ఆశపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇంటివాడైతే తన బాధ్యత తీరిపోతుందని సోనియా గాంధీ ఆరాటపడుతూ ఉండగా, అన్న పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ అయితే చూడాలని చెల్లె ప్రియాంక ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పెళ్లిపై రాయ్బరేలీ, అమేథీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ పెళ్లిపై ప్రస్తావించిన ఆమె, రాహుల్ వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన సమయంలోనూ తన పెళ్లిపై స్పందించారు రాహుల్ గాంధీ. వివాహంపై తన మనసులో మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ బహిరంగ సభలో ఓ వ్యక్తి రాహుల్ పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించారు. బహిరంగ సభలో అలా ప్రశ్న వినిపించగానే పక్కనే ఉన్న ప్రియాంక కూడా పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ తన సోదరుడిని కోరారు. దీనికి స్పందించిన రాహుల్, బహుశా ఇదే సరైన సమయం కావచ్చు, త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని సభాముఖంగా ప్రకటించారు. గత ఏడాది జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థులతో ముచ్చటించిన సమయంలోనూ అక్కడి విద్యార్థులు రాహుల్ పెళ్లి చేసుకుంటారా లేదా అని ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాల్లో బిజీ ఉన్నందున పెళ్లి చేసుకోవడం కుదరలేదని అప్పట్లో సమాధానమిచ్చారు రాహుల్. మొత్తానికి రాహుల్ పెళ్లిపై ప్రియాంక వ్యాఖ్యలతో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా లేదా అన్నదానిపై కంటే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా అన్న ఆసక్తే ప్రజల్లో నెలకొంది. అందుకే ప్రచారంలో ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు అని రాహుల్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేసే రాహుల్ ఈసారి మాత్రం పెళ్లిపై సానుకూలంగా స్పందించారు. దీని ప్రకారం ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఈ ఏడాదైనా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారో లేక బ్రహ్మచారిగానే ఉండిపోతారో.